సార్ ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్ మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. సో దీనిపై మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, బోత్ స్టేట్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే, హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్తో పాటు రీజనల్ రింగ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్స్తో పాటు లివింగ్ ఆఫ్ కాస్ట్ చాలా తక్కువ ఉంది. కంపారిటివ్లీ అదర్ మెట్రోపాలిటన్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చెన్నైలో వర్షాల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, ముంబైలో కూడా సేమ్ ట్రాఫిక్ అండ్ వర్షాలు. అలానే కలకత్తా అయితే కొంచెం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈవెన్ దోస్ ఢిల్లీకి మీరు వెళ్ళాలనుకోండి, కాలుష్యం. సో కాబట్టి అలాంటి కాలుష్య నగరాలు ఉన్నటువంటి మన దేశంలో ఎన్ఆర్ఐస్ వాళ్ళ హార్డ్ అండ్ మనీని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే కంపారిటివ్లీ అదర్ సిటీలో స్క్వేర్ ఫీట్లో ల్యాండ్స్ అమ్ముతున్నారు, మన స్క్వేర్ యార్డ్లో అమ్ముతున్నాం. కాబట్టి మన హైదరాబాద్ స్పెషాలిటీ అది. లివింగ్ ఆఫ్ కాస్ట్ ఇక్కడ చాలా తక్కువ. ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా చాలా తక్కువ ధరలో ఉన్నాయి. స్క్వేర్ యార్డ్స్లో మీరు కొనుక్కోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ కనెక్టివిటీ సఫిషియెంట్గా ఉన్నాయి. రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది కాబట్టి, ఇక్కడ పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీ ఫుల్ ఉన్నాయి కాబట్టి, రెవెన్యూ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి, మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంటు 3 నుంచి 5 సంవత్సరాల రెట్టింపు కావటమే కాకుండా సేఫ్టీ, సెక్యూరిటీ కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి ఇదంతా మా ఎన్ఆర్ఐ సోదరులకు కానీ, అలానే మన తెలుగు పబ్లిక్ అందరికీ కూడా, మీలాంటి వాళ్ళు హార్డ్ అండ్ మనీతో రండి. మీకు ఇంకా స్పెషల్ ప్రైస్ తోటి ఇచ్చి మంచి హాస్పిటాలిటీ, మంచి సర్వీసెస్తో పాటు మంచి ల్యాండ్స్ని కానీ, మంచి ప్లాట్స్ని మీకు అందిస్తామని. మా సన్ సిటీని కూడా విజిట్ చేయండి. మా వెంచర్స్ ఎలా ఉంటాయో మీకు చూసిన తర్వాత మీరు ఆలోచించండి. JSR గ్రూప్ సన్ సిటీ మీ భవిష్యత్తుకు బంగారు నిధి.